వచనంలో మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి ఉన్నానని చెప్పారు. మీరే మమ్మల్ని ఏర్పరచుకున్నారు. మా ప్రభా, మమ్మల్ని ఏర్పాటు చేసుకోవడంలో ఇంకొక పర్పస్ ఉంది ఆయన, ఒక ఉద్దేశం ఉంది. నన్ను అడుగుము, జన్మని స్వాస్థ్యంగా ఇస్తానని వాగ్దానం చేశావు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. నువ్వు మాట తప్పే దేవుడు కాదు. నీ మాట చొప్పున మేము నడుచుకున్నట్లయితే మీరిచ్చిన వాగ్దానం చొప్పున మా పక్షంగా చేసే దేవుడు పై ముందుకు వందనాలు. దేవా, మీ స్తుతి స్తోత్రాలు మీకు చెల్లిస్తున్నాము నాయన. యేసుతో సహవాసం ఉన్న దైవజనులు అందరూ వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఒక ప్రియ సోదరుడు దైవజనుడు తన భార్య ఆరోగ్యం విషయంలో సాక్ష్యం చెప్పారు. ఎలాగూ ఎవరు ఏ విధమైన అనారోగ్యంతో ఉంటున్నా వారిని కలువరి రక్తం కిందకి తీసుకొస్తున్నాం ప్రభువా. ఈ దక్షిణ హస్తం కింద